ప్రకృతి అందాలకి, చల్లని ప్రదేశాలకి కేర్ ఆఫ్ మన హిమాలయాలు. మంచుతో కనువిందు చేసే హిమాలయాల్ని చూస్తే మనసు మరింత పులకిస్తుంది. అలాంటి అనిర్వచమైన కొండలకి సంబంధించి శాస్త్రవేత్తలు ఇప్పుడు షాకింగ్ న్యూస్ చెప్పారు. మధ్య హిమాలయాల ప్రాంతంలో ఏ క్షణంలోనైనా పెను విధ్వంసం సృష్టించే భారీ భూకంపం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏకంగా 8.5 కంటే ఎక్కువ నమోదవుతుందని తెలిపారు. బెంగుళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న రాజేంద్రన్ బృందం ఈ నివేదికను విడుదల చేసింది. భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా హిమాలయ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగిందని, దీనివల్లే త్వరలోనే భారీ భూకంపం రావచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 9,000 మందిని బలికొన్న 2015 నాటి నేపాల్ భూకంప తీవ్రత 8.1 కాగా, 13,000 మందిని పొట్టన పెట్టుకున్న 2001 నాటి గుజరాత్ విలయ తీవ్రత 7.7. వాటికి మించిన భూకంపం ఏ క్షణాల్లోనైనా హిమాలయాల్లో రావచ్చని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలటం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది. క్రీస్తు శకం 1315, 1440 మధ్య కాలంలో హిమాలయాల ప్రాంతంలో 8.5 తీవ్రతతో భీకరమైన భూకంపం సంభవించినట్టు తమ పరిశోధనలో తేలిందని సైంటిస్ట్ రాజేంద్రన్ తెలిపారు. దీని కారణంగానే ఈ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవైన పగుళ్లు ఏర్పడిందన్నారు. ప్రకంపనల వల్ల పర్వతాలు 15 మీటర్లు పక్కకు జరిగాయన్నారు. హిమాలయాల్లో 2015 ఏప్రిల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ప్రాంతంలో 8.5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించి 600 నుంచి 700 ఏళ్లు గడిచిపోయానని పేర్కొన్నారు. జనాభా క్రమంగా పెరుగుతున్నందున ఇలాంటి ప్రకృతి విపత్తు సంభవిస్తే నష్టం మన ఊహకు కూడా అందని రీతిలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు. 2004లో సునామీ వస్తుందని అంచనా వేసిన పూణేకి చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్ బాపట్ కూడా దీనిపై స్పందించారు. 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.